చంద్రబాబు నాయుడు గారేమో అప్పటికి నిద్రలేలా. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ మళ్ళా జరుగుతూ ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారికి నిద్రలేలా. మన రాష్ట్రంలో మామూలు రైతుల పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయన్న సంగతి చంద్రబాబు నాయుడు కంటికి కనపడతా ఉన్నా ఆయనకు మెలకు రాల. చంద్రబాబు నాయుడు గారు కూడా కుమారస్వామి మాదిరిగానే ఆయన ఎన్డీఏలో భాగం, ఈయన మంత్రులు అక్కడ ఎన్డీఏలో భాగస్వాములు. అయినా కుమారస్వామి గారేమో జూన్ 24నే లేఖ రాస్తారు, జూన్ 25వ తారీఖునే పాజిటివ్ స్పందన వస్తుంది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి తీవ్రమైన ఎద్దడి స్టార్ట్ అయితే అప్పుడు జూన్ 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాస్తారు. ఆ రాసిన లేఖలో కూడా ₹17.50 మాకు కూడా పెట్టమని చేయడు. లేఖ ఏమని రాస్తారు తెలుసా? ₹4 మీరు ఇవ్వండి అని మాత్రమే లేఖ రాస్తారు. ఆ ₹17.50 ఏదైతే నిర్ణయించాడో అది అడక్కపోగా కిలోకు ₹4 మాత్రమే ఇస్తామని, ఆ డబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు. అంటే రైతులకు ఆ ₹17.50 వచ్చేలా చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి లేదు. ఎంతసేపు ఉన్నా తన వారైన గల్లా ఫుడ్సు, శ్రీని ఫుడ్సు వీళ్ళకే మేలు చేయాల, వీళ్ళకే మేలు జరగాల అనే ఆలోచనే తప్ప వీళ్ళకు ₹17.50 ఇప్పించాలా మన రైతులకు కూడా అన్న ఆలోచన లేదు చంద్రబాబు నాయుడుకు. నిజంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇంకోవైపు ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు పంపిణీ లేదు. ఎక్కడైనా సబ్సిడీకి విత్తనాలు పంపిణీ కాబట్టి మార్కెట్లో ఆటోమేటిక్లీ రేట్లు తగ్గుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని సబ్సిడీ విత్తనాలు లేవు. ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు రాక రైతులు వైపున చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. మరోవైపున యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తూ ఉంది. ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేవలం 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల హయాంలోనే చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద రైతుల క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా రైతులు బ్లాక్లో కొనుక్కుంటా ఉన్న పరిస్థితులు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు ఒక్క రైతు కూడా నాకు యూరియా దొరకడం లేదని కానీ, బ్లాక్లో కొన్నట్టుగా కానీ, లైన్లలో నిలబడడం కానీ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల మా పాలనలో మా ప్రభుత్వ హయాంలో రైతులు సాగు చేసే పంటలపై ముందస్తు అంచనాలు వేసేవాళ్ళం. ప్రతి గ్రామ సచివాలయం ఒక యూనిట్గా అంచనాలు వేసేవాళ్ళం. ప్రతి ఆర్బీకే యూనిట్ పరిధి ఒక యూనిట్గా అంచనాలు వేసేవాళ్ళం. పక్కాగా తెప్పించుకొని రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి చెంతకే ఎరువులు చేర్చేవాళ్ళం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మా హయాంలో ఎరువుల ధరలు కూడా రైతులకు పండించే రైతులకు ఇచ్చే ఈ ధరలు కూడా ₹50 తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే కంపెనీలతో ప్రభుత్వమే మాట్లాడేది, లాజిస్టిక్స్ కాస్ట్ సేవింగ్స్ చూపించేది. డైరెక్ట్గా ఆర్బీకే పరిధిలోకి, డైరెక్ట్గా ఊరు పరిధిలోకి తీసుకొని పోయేవాళ్ళం.
మా ప్రభుత్వ హయాంలో.